అయినా స్త్రీ అయినా మనందరికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసు రాజు. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. ఇప్పుడు ఇక మన పొజిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే నడుస్తున్నారులే కానీ తెలుసుకోకుండా నడుస్తున్నారు. అది ఇక్కడ నా అంశం ఈరోజు. తెలుసుకొని నడుచుకోండి. అదే దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఆకర్షించిందో దేవుడి కృప మొట్టమొదట, రెండవది ఆమె ప్రవర్తన. దేవుడు అందరూ ఆమెకు దయ చూపేటట్టు దేవుడు ఆశీర్వదించాడని మనం అనుకుంటాం, వాస్తవమే. అయితే ఇతరులు దయ చూపేటట్టు దేవుడు ఆమెను ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా? ఆమెకు దీన మనసు దయచేయటమే. ఆమెకు దీన మనసు ఇచ్చినప్పుడు, ఆ దీన మనసు కలిగి ఆమె వాళ్ళ ఎదుట ప్రవర్తించినప్పుడు వాళ్ళకి ఆకర్షణీయంగా మారిపోయింది. అంతఃపురం అంతా ఎస్తేర్ని కూర్చున్న టాపిక్కే. చాలామంది ఆడపిల్లలు వచ్చారు రాణి పోటీకి, కానీ ఆ తిక్కలమ్మాయి అమ్మాయి ఎస్తేరు ఉంది చూడు, అరే భలే పిల్ల, ఎంత ప్రేమగా పలకరిస్తుందో. అరే రాణి పోటీలో ఉన్న అమ్మాయిలాగే ఉండదు, ఎంత ప్రేమగా పలకరిస్తుందో. అన్నా తిన్నావా అంటది, అక్క తిన్నావా అంటది, ఇదిగో నాకు ఆహారం ఇచ్చారు, ఇదిగో తింటావా, నాకు శ్రేష్టమైన ఆహారం పెట్టారు, నువ్వు తినొచ్చు కదా అని మనకు పెట్టబోయిద్ది. మనం పని చేస్తుంటే మనకి ఎదురొచ్చి పని చేయబోయిద్ది. అసలు ఎంత మంచి బుద్ధి కలిగిందో. ఇంతమంది గుంపు వచ్చారు కానీ అలాంటి ఆడపిల్ల లేదు. అంత సత్ప్రవర్తన కలిగిన అమ్మాయి. ఎందుకో అన్న ఆ అమ్మాయిని చూస్తే నాకు దయ కలుగుతుంది అంటే, పిచ్చోడా నీకే కాదురా నాకు కూడా. ఆ పిల్లని చూస్తే ఆ ముఖమే చాలా దీనంగా ఉంటుందిరా నాయన. అమ్మాయిని చూస్తే ఏందో తెలియని మమత. ఆ పిల్ల కూడా అంతే ప్రవర్తించిద్దిరా, మనల్ని బయట వాళ్ళలాగా చూడదు, సొంత వాళ్ళలాగా చూస్తుంది అని. ఆ విధంగా అంతఃపురంలో ఆమె ఉన్న దినములన్నిట కూడా వివేచన కలిగి దీన మనసుతో నడుచుకున్నందున అందరి హృదయాలు గెలవగలిగింది. వాక్యం చెప్పింది, ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని. విర్రవేగటం ఏముందండి, అది గొప్ప విషయం కాదండి. దీన మనసు కలిగి నడుచుకోవటంలోనే దేవునికి మానవులకు సంతోషం ఉందండి. ఇదొక పాఠం. సరే, అందరూ వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు కోరినటువంటి రీతిలో అలంకరణ చేయించుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు చూసి పో అన్నాడు, అంతే పోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంతా వెళ్ళిపోయారు. రోజుకు ఒక ఆమె రెడీ అవుతుంది, పోతుంది. రాజు ఆ వాకిట్లను చూసి, పో తల్లి నీ అవతారు, నువ్వు తగలయ్యప్పు అని చెప్పని పంపిస్తా ఉన్నాడు, పోతుంది. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకునేటప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళు అందంగా తయారవుతున్నారు, కానీ రాజు దృష్టికి నేను అంగీకరించబడతానా అన్న ఆలోచన ఒక్కరితే కూడా చేయలా. ఇక్కడ అందంగా కనపడాల్సింది ఎవరికి? ఆకర్షించాల్సింది ఎవరి కళ్ళు? రాజు కళ్ళు. ఈమె దృష్టికి ఈమె అందంగా కనపడితే ఆయన దృష్టికి కనపడకపోవచ్చు. భార్య ఆకర్షించాల్సింది ఎవరి మనస్సుని? ఎవరి కంటిని అంటే భర్త కంటిని. చాలామందికి ఈ వివేచన తెలీదు. కాబట్టి అందరూ ఈ హేగే వెళ్ళి, అమ్మాయి ఈరోజు నీ వంతు వచ్చింది, నిన్ను రెడీ చేయమన్నారు, మరి ఏమేం కావాలో కోరుకుంటే, నాకు ఇలాంటి ఆభరణాలు పెట్టండి, నాకు ఇలాంటి వస్త్రాలు తొడగండి, నా జుట్టు ఇన్ని ముళ్ళు వేయండి, నాకు ఇన్ని పిలకలు వేయండి అని ఏవో ఆయన సోపలు వాళ్ళు చెప్పటం, వాళ్ళు చెప్పిన అవతారాలన్నీ నేను వేయటం, ఆమె పోయి రాజు ముందు దిష్టిబొమ్మలా నిలబడటం, నీకు దండం పెడతా పోవే తల్లి అని పంపించటం, ఈ తంతంతా జరుగుతుంది. ఒక్కరిని కూడా ఇష్టపడట్లా రాజు. ఇక ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు హేగే ఎస్తేరుని అడిగాడు, అమ్మా ఎస్తేరు, నీవు రాజు దగ్గరికి వెళ్ళాలి ఈవేళ. ఇప్పటిదాకా పనికిమాల వాళ్ళందరికీ చేశా, వాళ్ళు దరిద్రపు కోరికలు ఎలా కోరితే అలాగ తీర్చే వాళ్ళకి. నా బంగారు తల్లి, ఈరోజు నీ వంతురా, నువ్వు ఎంత రిస్క్ చెప్పినా చేస్తామా, నిన్ను రెడీ చేయడానికి నువ్వు ఎలాంటి రిస్క్ చెప్పినా సరే నేను చేస్తా, ఎందుకంటే నువ్వు అంత మంచిదాన్ని. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తా, ఎన్ని రకాలుగానే నిన్ను డెకరేట్ చేస్తా, రెడీ చేస్తా, కోరుకో తల్లి అన్నది. అప్పుడు ఎస్తేరు అన్నది, నేను ఇంతవరకు రాజు ముఖమే చూడలేదు, రాజు ముఖమే నాకు తెలియనప్పుడు రాజు ఇష్టాలు నాకెట్లా తెలుస్తాయి అయ్యా? కానీ నేను ఇక్కడకు రాక మునిపే అనేక సంవత్సరాలుగా నీవు రాజు నొద్ద ఉన్నావు,
నేను నా ఇష్టం వచ్చినట్టు రెడీ అయితే అది రాజుకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు, రాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి. కాబట్టి రాజుకు నేను ఎలా ఉంటే నచ్చుతానో అది నాకు తెలియదు, నీకు తెలుసు కనుక ఆ విధంగానే నన్ను రెడీ చేయమంది. అంతమంది గుంపు వచ్చారు కానీ ఒక్కదానికి కూడా ఇలాంటి తెలివి లేదమ్మా. నన్ను అట్ట చెయ్యి, నన్ను ఇట్ట చెయ్యి, నన్ను అలా రెడీ చెయ్యి, నన్ను ఇలా రెడీ చెయ్యి అని అడిగింది. కానీ ఒక్క తల్లి కాకపోతే ఒక్క తల్లన్న రాజుకు నచ్చినట్టు నన్ను రెడీ చేయని అడగలేదు. ఆ మాట నువ్వు ఒక్కదాన్ని అడిగావురా ఎస్తేరు, నువ్వు చాలా వివేచన కలిగిన దానివి, ఖచ్చితంగా నువ్వే పాస్ అవుతావు చూసుకో అంట. ఎందుకంటే హేగేకి తెలుసు రాజుకి ఏ కలర్ ఇష్టమో తెలుసు, ఎలాంటి స్థితిలో ఒక ఆడ మనిషి ఉంటే ఇష్టమో రాజుకి తెలుసు. రాజు ఇష్టాలు హేగేకి చెప్పు పంచుకుంటాడు కదా, సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు కదా. ఏదో సందర్భంలో రాజును కలిసినప్పుడు ఆ కలర్ భలే ఉంటుందయా అంటాడు, ఈ ఆభరణం బాగుంటుందయా అంటాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకయ్యా చెత్త సింపుల్గా ఉంటే భలే ఉంటుందయా అంటాడు. అవన్నీ రికార్డ్ చేసుకొని కూర్చున్నాడుగా. శుభ్రంగా రాజుకు నచ్చిన విధంగా ఎస్తేరును రెడీ చేశాడు. ఎస్తేర్, ఎక్స్ట్రాలు ఏం అవసరం లేదురా, అసలు నీ దీన మనసే గొప్ప అలంకరణ, దానికి తోడుదిగో ఇట్లాంటి ఈ వర్ణం, ఈ కలర్ శారీ లేకపోతే ఈ కలర్ డ్రెస్ ఆయనకి నచ్చుతుంది, ఇట్లా ఇంత సింపుల్గా ఉంటే నచ్చుతుందమ్మా, సరేనంటే అలాగే నువ్వు ఏది చేస్తావు అంతే, నీవు నియమించిన అలంకరణ తప్ప ఒక్కటి ఎక్కువైనా తక్కువైనా నేను పోను. అది మనం చదివిన మూలవాక్యం. రాజు సేవకుడైన హేగే నియమించిన అలంకరణ తప్ప మరి ఏది ఎస్తేరు ధరించలేదు. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. అలాగా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజుకు మైండ్ పోయింది. అయ్యలారా, పురుషుల్ని కూర్చోబెట్టి ఆమె సంగతి చెబుతున్నాడు ఏంది నాకు అనమాకండి. దేవునికి స్తోత్రం. అయ్యా పెద్దగా చెప్పండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు సంగతి మాకెందుకు అయ్యా అనుకోవాకండి, ఇక్కడ ఒక పాఠం ఉంది. మనందరం పురుషులమే స్త్రీలమే అయినప్పటికీ క్రీస్తు ముందుకు పోయినప్పుడు మనమందరము వధువు సంఘము, అంటే మనమందరము స్త్రీలోకి వచ్చాం. పురుషుడు కూడా స్త్రీలోకి వచ్చేసాడు. నాడు ఎస్తేరు ఏ విధంగా అహస్వేరోషు మనసుకు తగినట్టుగా తెలుసుకొని నడుచుకుందో, ఈరోజు పురుషుడైనా స్త్రీ అయినా మనందరికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసు రాజు. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. అప్పుడు ఇక మన పొజిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే నడుస్తున్నారులే కానీ తెలుసుకోకుండా నడుస్తున్నారు. అది ఇక్కడ నా అంశం ఈరోజు. తెలుసుకొని నడుచుకోండి, అదే టైటిల్. దేవునికి స్తోత్రం. ఏంటి టైటిల్ అంటే తెలుసుకొని నడుచుకోండి. ఎస్తేరు చేసినటువంటి పని ఏమిటంటే రాజుకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో, ఎలా ఉంటే నచ్చుతుందో ఎలా ఉంటే నచ్చదో ముందే తెలుసుకుంది. అంతమంది ఆడపిల్లలు రాజకుమార్తెలు వచ్చారు, అందాల బొమ్మలు వచ్చారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకొని హడావుడిగా పోయారు. నచ్చల రాజుకి. ఎందుకంటే ముందు ఒక ఆమెను చేసుకున్నాను, అందాల రాశి అని అందాల బొమ్మని చేసుకున్నాను. అందమైతే ఉంది కానీ పంది కంటే దరిద్రంగా ఉంది. అందమైతే ఉంది కానీ పంది కంటే దరిద్రంగా ఉంది దాని బుద్ధి. 127 సంస్థానాలకు నేను రాజుని చక్రవర్తిని నేను పిలిస్తే రాలేదు, నా భార్య అయి ఉండి. దాని బుద్ధి అలాంటిది, అవిధేయురాలు, పనికి మాలింది. నాకెందుకని వదిలేశాను. ఇంతమంది వచ్చారు, ఒక్కతన్న నా మనసు తెలుసుకొని రాలేదు. దాదాపు సంవత్సర కాలం పాటు రెడీ అయ్యారు, మళ్ళీ వీళ్ళ అవతారాలు తగలయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనవసరంగా డబ్బులన్నీ దండగా. ఒక్క మనిషి అన్నా నా ఇష్టం ఏంటి, నా అభిరుచి ఏంటి, నాకేది నచ్చిద్ది నాకేది నచ్చదని ఒక్కతన్నా తెలుసుకొని రాలేదు అని పాప రాజు దిగులేసుకుంటే ఎస్తేరు కనపడింది. ఎస్తేరును చూడగానే రాజుకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎస్తేరు ఒంటి మీద రాజుకి ఇష్టమైన వర్ణం ఉంది, రాజుకి ఇష్టమైన అలంకరణ ఉంది.
ఇంకేం మాట్లాడాల రాజు ఆమెను చూసి తన పరివారంతో చెప్పాడు, ఇదిగో నాకు అద్భుతమైనటువంటి వ్యక్తి, నాకు తగిన భార్య దొరికింది, ఈమెయే రాణి అన్నాడు. ఎందుకని ఆమెను ఎంపిక చేశాడు? 2 కారణాలు. ఒకటి, రాజుకు ఆమె యందు దయ పుట్టింది అని గ్రంథం చెప్తుంది. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, ఫస్ట్ది దేవుని కృప, రెండవది రాజుకు దయ పుట్టింది, మూడవది ఏంటంటే నాతో జీవితాన్ని పంచుకునే మనిషి నన్ను ఎరిగిందై ఉండాలి, నా ఇష్టాలు రుచులు అభిరుచులు తెలిసిందై ఉండాలి అని రాజు ఆశించినట్టే ఎస్తేరు కనపడింది. అర్థమైపోయింది, ఇది కదా భార్యకు ఉండాల్సిన లక్షణం, ఇది కదా స్త్రీకి ఉండాల్సిన లక్షణం. నా దగ్గరకు రాకమునిపే నేనేందో తెలుసుకుంది, ఇలా నా హృదయాన్ని ఎరిగి నా మనసుని తెలుసుకోవటానికి ఇష్టపడింది కనుక తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది, వివేచన కలిగింది. ఇలాంటి వ్యక్తి నాకు భార్య అయితే ఈమెను బట్టి నాకు మేలు కలుగుతుందని నమ్మాడు. కొంతమంది ఇలాంటి వివేచనతో అడుగులు వెయ్యరు. సోదరులారా, సోదరీమణులారా, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. పోయిన వారం ఒక అంశం ఎత్తుకున్నాను, క్లైమేట్ బాగుంది, దాదాపు 2:20 అయింది చెప్పా, అయినా వదిలిపెట్టకుండా చెప్పా. ఈరోజు అంతసేపు చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే బయట ఎండ అదిరిపోతుంది, లోపల ఒక్కతీత. ఇంకాసేపు ఎక్కువైందంటే మీకు తిక్కరేగిద్ది, నన్నేం అనకపోయినా ఒకళ్ళనొకళ్ళు జుట్లు పీక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థితికి మిమ్మల్ని రానిదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.